దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. నీవు ఈ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాల్లోనూ పరిచర్య గురించినట్టు వివరాలు, దానికి సంబంధించిన చరిత్ర. తర్వాత కొద్దిగా ఊదిగంతముల వరకు అంటే సంఘము చెదిరిపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత బయటికి వెళ్ళడం, సేవ విస్తరించడం, అనగా 7వ అధ్యాయం వరకు ఆసియా ఖండానికే పరిమితమైన పని, ఆసియా ఖండానికి మాత్రమే పరిమితమైన పరిచర్య. 8వ అధ్యాయం నుంచి ఆఫ్రికా ఖండానికి, తర్వాత ఐరోపా ఖండానికి, అనగా మొదటి 7 అధ్యాయాల చరిత్ర ఒక ఖండం అయితే మిగతా 14 అధ్యాయాల చరిత్ర, క్షమించండి 21 అధ్యాయాల చరిత్ర, అనగా దీనికన్నా 3 రెట్లు అధికమైనటువంటి చరిత్ర 21 అధ్యాయాల్లో 2 ఖండాల్లో జరిగిన పరిచర్య వివరాలు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేస్తాం. అనగా అపోస్తుల కార్యములు మొత్తం 3 ఖండాల్లో అపోస్తుల ద్వారా జరిగినటువంటి సువార్త పరిచర్యను గురించిన చరిత్ర. దేవుని స్తోత్రం. 7వ అధ్యాయము ప్రాముఖ్యమైన అధ్యాయం. కారణం ఏంటి అంటే 7వ అధ్యాయం తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. 7వ అధ్యాయంలో స్టీఫానోస్ అనేటువంటి ఒక వ్యక్తి, పరిచారకుడైనటువంటి వ్యక్తి, డీకన్ అయినటువంటి వ్యక్తి, ఆయన హతసాక్షిగా మారడం, అనగా మార్టీర్గా మారడం, తానిచ్చిన సాక్ష్యము నిమిత్తము తాను చంపబడ్డం, యూదుల వాదాన్ని కొట్టిపారేసి మోషేకు విరోధంగానో, ధర్మశాస్త్రానికి విరుద్ధంగానో, పరిశుద్ధ స్థలానికో దేవాలయానికి విరుద్ధంగానో, లేదు అంటే ఈ ఆచారాలకు విరుద్ధంగానో ఏదో మాట్లాడుతున్నాడు, నా మీద నిందలేశారు, అవి కరెక్ట్ కాదని వాదిస్తూ ఇక్కడ తను డిఫెన్స్ చేస్తున్నటువంటి అధ్యాయముగా 7వ అధ్యాయం చూస్తాం. అనగా 7వ అధ్యాయము ఇట్స్ ఏ డిఫెన్సివ్ డిస్కోర్స్. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మొత్తం చరిత్ర అని కాదు, ఆది కాండం నుంచి మలాకి దాకా కనిపించే చరిత్ర మాట్లాడాడు అని నేను అనలేదు. అబ్రహాం గురించి చెప్పాడు, పితరుల గురించి చెప్పాడు, అనగా ఇసాకు, యాకోబు, యోసేపు. తర్వాత ఆయన మోషే గురించి చెప్పాడు, తర్వాత దావీదు గురించి చెప్పాడు, తర్వాత సొలొమోను గురించి చెప్పాడు. ఇటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పాడు. చరిత్ర ఇంతేనా, ఇంకా లేదా అంటే దావీదు తర్వాత చరిత్ర ఉంది, సొలొమోను తర్వాత చరిత్ర ఉంది. కానీ ఈ చరిత్ర చెప్పి ఇంకాస్త చెప్పిండేవాడు, చెప్పగలిగిండేవాడు. కానీ వాళ్ళు ఈ మాటలకే, ఈ చరిత్రకే, ఈ 51 వచనాల్లో ఉన్న చరిత్రకే వాళ్ళు భయపడిపోయారు. చరిత్రకి భయపడిపోవడం ఏంటి అని మీరు అడగవచ్చు. అనగా చరిత్రను వ్యాఖ్యానించాడు. చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పలేదు. స్టెఫను అనేటువంటి ఆయన చరిత్రకారుడు కాదు. చరిత్రకారుడు కానప్పుడు చారిత్రక విషయాలు ఆయన ఎందుకు చెప్పాలండి? ఆయనకు అవసరమా ఇది? అనవసరమైన విషయాలు మాట్లాడాడు కాబట్టి ఆయన మరణానికి గురయ్యాడు అని మనం వాదించడంలో అది ఏమాత్రం సమంజసం కాదు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు తనను ప్రేరేపించిన కొలది, పరిశుద్ధాత్మ దేవుడు తనకు నడిపింపును అనుగ్రహించిన కొలది, కృపా దయ అనుగ్రహించిన దాని కొలది ఆయన మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రేరణతో మాట్లాడితేనే ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఈ రోజుల్లో ఎంతమంది అలా ప్రాణం పోగొట్టుకుంటున్నారు? ప్రాణం కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రాణాలు లేకపోతే వెలగా ప్రాణాలని చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. స్టెఫను ప్రసంగం 2వ అధ్యాయంలో పేతురు యొక్క ప్రసంగం, దానికి ప్రాణం అర్పించాల్సిన పరిస్థితి రాలేదు. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చాయి.
3వ అధ్యాయంలో పేతురు ప్రసంగం, దానికి ప్రాణార్పణ చేయాల్సిన పరిస్థితి రాలేదు, ప్రతికూల పరిస్థితులు. అనగా ఒక ప్రసంగానికి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఒక ప్రసంగానికి ప్రాణార్పణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేగాని ఒక ప్రసంగానికి పొగడ్తలు వస్తాయని కాదు దాని అర్థం. రావచ్చు. ఉదాహరణకి అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ప్రసంగానికి పొగడ్తలు వచ్చాయి. ప్రశ్న అబ్బా వాహ్ అద్భుతంగా చెప్పారండి, చాలా అమోఘంగా చెప్పాడండి అని అన్నారు. దానివల్ల ఏం జరిగింది? అక్కడ అతను చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రసంగం ద్వారా ప్రజలకు మహిమ కాదు, ప్రసంగం ద్వారా ప్రభు దాసునికి మహిమ కాదు, ప్రసంగం ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. ఎక్కడ ఏ ప్రసంగం ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందో ఆ ప్రసంగమే అద్భుతమైన ప్రసంగం. వాళ్ళని వాళ్ళు పొగుడుకొని అనవసరమైనటువంటి లౌకిక సమాచారాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రసంగం పసలేని ప్రసంగమే, ప్రయోజనం లేని ప్రసంగమే అనే సంగతి గుర్తు చేస్తున్నాను. ఈ రోజుల్లో రకరకాలుగా ఇంటర్నెట్లో విషయాలు, లేకపోతే సౌందర్య రహస్యాలు, లేకపోతే ఇంకా వేరు వేరు విషయాలు, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు చెప్పుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ఇక్కడ స్టెఫను యొక్క ప్రసంగంలో శాస్త్రీయ విషయాలు కానీ, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు కానీ, అంతరిక్ష శాస్త్ర సంబంధమైన విషయాలు కానీ ఇవేం లేవు. కానీ ఆత్మీయ జీవితానికి అవసరమైనట్టు ఒక్కసారి మీ గతంలో చూడండి బాబు, ఒక్కసారి వెనక్కి చూడండి అని జస్ట్ గతాన్ని గుర్తు చేసి గతముతో అనుబంధమైనటువంటి వర్తమానాన్ని, అంటే ఇంత చరిత్ర చెప్పిన తర్వాత మీరు ఎటువంటి వాళ్ళంటే ముష్కరులు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుచుకోవడం లేదు. వాళ్ళు దేనికో లోబరుచుకుంటున్నారు, కానీ చెవులను దేవుని వాక్యమునకు, అనగా ఇంకా చెప్పాలంటే పౌలు గారి భాషలో చెప్పాలంటే దురద చెవులు కలిగిన వారుగా ఉన్నారు. ఈ రోజులో అంత్య దినాల్లో అనేక మంది దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అందుకని ఎక్కడికో పరిగెత్తున్నారు. నువ్వు ఉన్న చోటే దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రసంగం కోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రసంగం లేదా ఆశీర్వాదం కోసం నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట నేను ఆశీర్వదించగలడు. దేవుని స్తోత్రం. అంటే అందుకనే కదండి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఆన్లైన్ ప్రసంగాలకే పరిమితమైపోయాము అంటున్నారేమో. మీ స్థానిక సంఘం ద్వారా, స్పష్టంగా చెప్తున్నాను, మీ స్థానిక సంఘం ద్వారా, మీ స్థానిక సంఘ కాపరి ద్వారా, మీ స్థానిక సంఘ కాపరి ఉపదేశం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన అందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఏదో నగరాలకో, హైదరాబాదుకో, బెంగళూరుకో, లేకపోతే ఇంకా ఢిల్లీకో, వేరు నగరాలకి ప్రజలు పరిగెత్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఎక్కడైనా ఆశీర్వదించగలడు. ఫలాని చోటే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పే దేవుడు కాదు, మనల్ని ఆయన ఎక్కడైనా ఆశీర్వదించగల దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు అపోస్తల కార్యముల్లో 7వ అధ్యాయం నుంచి ఒక 5-6 ప్రసంగాలు చేయడం జరిగింది. మరలా మనం 7వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ 7వ నెలంతా, అనగా ఈ జూలై మాసం అంతా మనము ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. 8వ నెలలో, అనగా ఆగస్టు నెలలో 8వ అధ్యాయంలోకి వెళ్దాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మన మూల వాక్యము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th చాప్టర్ వర్స్ 3. నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. God said to him, "Go, leave behind your country and your relatives, begin your journey and come to the land that I will show you." నేను నీకు చూపించినా అని కాదు, చూపించబోవు. ఇంకా చూపించలేదు. ఒక దేశాన్ని చూపించకుండానే అది నీ దేశమని, అది నీ స్వాస్థ్యమని, అది నీ గమ్యమని దేవుడు చెప్పడం విచిత్రంగా ఉంది. ఒక్కసారి ఆ దేశాన్ని చూడాలని ఉంది. మోషే దేశాన్ని వేగు చూశాడు, కానీ ఇక్కడ దేవుడు అబ్రహామును వేగు చూడమని చెప్పలేదు, ఆత్మలో చూడమని చెప్పాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనల్ని ఆత్మలో సంగతులు చూడమని చెప్తున్నాడే కానీ వేగు చూడడం, నేరుగా వెళ్ళి చూడడం, లేకపోతే ఇతరులు చెప్తున్న వర్ణన ద్వారా చూడడం, వీటి ద్వారా దేవుడు చూడాలి. మనము మన దేశాన్ని, మన స్వాస్థ్యాన్ని, మన గమ్యాన్ని చూడాలని ఆయన కోరుకోవడం లేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను.
వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, అక్కడ అతనికి తేజస్వి అయినటువంటి తేజోమయుడైనటువంటి దేవుడు కనిపించి, నీ దేశాన్ని ప్రజల్ని వదిలి నేను చూపింపబో దేశానికి వెళ్ళు అని అన్నాడు. దేవుని అందువలన అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. And said to him, leave behind your land and your relatives and come to the land that I will show you. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మోషే ద్వారా రాయబడినటువంటి చరిత్రలో మాటని స్టెఫను గారు ఆ సభలో ప్రధాన యాజకుని ఎదుట ప్రస్తావిస్తున్నాడు. ఈ మాటలు నిజమేనా? ఇవి సత్యమేనా? నేను విన్నది నిజమేనా? నీకు వ్యతిరేకంగా మాట్లాడింది నిజమేనా? నువ్వు ఇలా వ్యతిరేకంగా ఒక తిరుగుబాటుదారుడుగా ఒక దేవదూషకుడుగా మాట్లాడడం నిజమేనా అని చెప్పినప్పుడు దానికి ఆన్సర్ ఆయన ఇక్కడ ఇస్తున్నాడు. ఏ దేవుని సేవకుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాడు దేవుని సేవకుడు కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు సమర్థిస్తూ, దేవుని వాక్యాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. దేవుని వాక్యం ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్సివ్, తనను తాను సంరక్షించుకోగలదు, తనను తాను వ్యాఖ్యానించుకోగలదు, తనను తాను సంరక్షించుకోగలదు. అనగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనము సమర్థిస్తేనే సత్యమని కాదు. కొంతమంది అంటున్నారు మా మతాన్ని మేము సంరక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలని. సత్యమైతే సత్యాన్ని సత్యమే పరిరక్షించుకుంటుంది అంతవరకే. కానీ కొంతమంది మనుషుల యొక్క అవసరత లేదు. అందుకనే గమలీయేలు చెప్పిన మాటలు 5వ అధ్యాయంలో గమనించాలి. అసలు ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తారు? మీరు అపోస్తలుల జోలికి ఎందుకు వెళ్తారు? ఈ దేవుని సేవకులు అనబడిన వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? వెళ్ళొద్దు. మీరు ఇంతకుముందు చరిత్రలో జరిగిన ఉద్యమాల్లాగా ఈ ఉద్యమం చల్లారిపోతుందేమో, వెయిట్ అండ్ సీ, ఎదురు చూద్దాం. ఒకవేళ ఇది దేవుని వలన కలిగిందైదా అంతే సంగతి. దేవునికి విరోధముగా మీరు పోరాడేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు అవుతారు. ఆ యుద్ధంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. దేవునితో పోరాడి గెలుస్తారా మీరు? ఎందుకని మీకు సైలెంట్గా ఉండండి, ఊరుకోండి. కొన్ని రోజులు ఎదురు చూద్దాం, కొన్ని రోజులు నిరీక్షిద్దాం, ఫలితం చూద్దాం. సమస్యలన్నిటికీ పరిష్కారం అప్పటికప్పుడే దొరకదు. ఎదురు చూద్దాం, ప్రభు సన్నిధిలో కనిపెడదాం. యెహోషువ అన్నాడు, ఓరక నిలిచి ఉండండి, చూడండి, రేపు యెహోవా అనుగ్రహించు రక్షణ మీరు చూస్తారు. మోషేదే చెప్పాడు, మిమ్మల్ని మీరు శుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు కాన్సక్రేట్ చేసుకోండి, ఉండండి, వెయిట్ చేయండి, మీరు టెన్షన్ పడద్దు. ఎర్ర సముద్రం ఉందనో, యోర్దాన్ ఉందనో, ఎరికో ఉందనో, ఇంకేదైనా ఉందనో, శత్రువు తరుముతున్నాడనో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయనో, అనారోగ్యపు సమస్యలు ఉన్నాయనో, ఇంకా ఏదో ఉందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని పంపినవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, మనల్ని గమ్యానికి చేరుస్తున్న ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఇవి మనల్ని ఏమీ చేయజాలవు. శత్రువులు మార్గ మధ్యలో అన్ని జనులు అడ్డగించినప్పటికీ, వ్యతిరేకించినప్పటికీ వారి ప్రయాణాన్ని, వారు గమ్యస్థానం చేరకుండా ఉండడాన్ని, లేకపోతే చేరడాన్ని వాళ్ళు అడ్డుకోలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించిన మాటలో ఇక్కడ రాయబడింది, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపించు దేశానికి రా. ఇందులో వచ్చి 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మన టైటిల్ అనుగ్రహించే దేవుడు, అనగా ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మనం అడిగినా అడగకపోయినా ఇచ్చే దేవుడు. అనుగ్రహించడం అంటే కరుణను బట్టి ఇవ్వడం, ప్రసాదించేటువంటి దేవుడు, మనకిచ్చేటువంటి దేవుడు, ధారాళముగా దయచేయవాడు అని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడింది. కానీ దేవుడు ఏమిస్తాడు? దేవుడు ఇచ్చేటువంటి వాటి గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఆయన ఆహ్వానాన్ని ఇచ్చాడు. 7వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగంలో నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు అని కాదు, దేశమునకు రా. ఎందుకంటే ఆ దేశంలో నేనున్నాను, ఆ దేశానికి నేను నీకు ముందుగా వెళ్ళాను, నువ్వు రా అని పిలుస్తున్నాడు. రా అని ఒక వ్యక్తిని పిలిచామనుకోండి, పో అంటున్నప్పుడు
వాళ్ళు మీ ముందు ఉండొచ్చు, మీ వెనకాల ఉండొచ్చు. రా అంటున్నప్పుడు వాళ్ళు మీ ముందు ఉన్నారు, మీ దగ్గరికి రమ్మని, హలో రండి, వస్తారా, ముందు రండి, ముందు వరుసలో కూర్చోండి అని ముందుకు పిలుస్తున్నారు. పో అంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. నా కంటికి కనపడకుండా పోండి, వెళ్ళిపోండి, గెట్అవుట్ అన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. కానీ రా అని పిలుస్తున్నప్పుడు, ఉదాహరణకి లూకా సువార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీ కనిపిస్తుంది. యేసు ప్రభు ఆమెని రమ్మని పిలిచాడు. అమ్మా రా అని పిలిచాడు. పోమ్మా, ఎందుకమ్మా మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం? మా పితరుడైనటువంటి, మా పూర్వీకుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు తాను కుంటివారు, అంగవైకల్యము కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్న చోటికి రాలేడు, కాబట్టి నేను కూడా రాలేను, నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రభు ప్రశ్నించడం లేదు. దావీదుకు అభ్యంతరాలు ఉన్నాయి, కానీ దావీదు కుమారునికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు మందిరానికి వచ్చినా, ఎవరు సమాజ మందిరానికి వచ్చినా, ఎవరు ప్రార్థనా మందిరానికి వచ్చినా, ఎవరు ఎక్కడికి వచ్చినా ఆయనకు అభ్యంతరం లేదు. అందరూ అన్ని చోట్లకి వెళ్ళాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన ఆహ్వానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇన్విటేషన్. హీ ఇన్వైట్స్ పీపుల్. హీ ఇన్వైటెడ్ అబ్రహాం. అబ్రహాము రావయ్యా, నువ్వు, నేను నీతో పాటు ఉన్నవాడిని, నీ వెనకాలండి మాట్లాడినవాడిని, కానీ నీకు ముందుగా వెళ్ళిపోయి నువ్వు అక్కడికి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. మీరు చేస్తున్న పనులు మానేసి, మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి, మీరు చేస్తున్న పార్ట్ టైం మినిస్ట్రీ మానేసి సంపూర్ణమైన సేవ చేయడానికి రమ్మని పిలుస్తున్నాడు. అందరిని పిలుస్తున్నాడని కాదు, మీలో కొంతమందిని పిలుస్తున్నాడు. ఇప్పటికే చాలామంది తమ ఉద్యోగాలు వదిలిపెట్టి పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. సంపూర్ణ సేవకులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పాక్షిక సేవకులను బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. కానీ ఒక దాంట్లోంచి మరొక దాంట్లోకి, ఒక స్థితిలోంచి మరొక స్థితిలోకి, ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి పదోన్నతిని పొందేటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మొట్టమొదటి విషయము, ఆయన ఆహ్వానాన్ని అనుగ్రహించే దేవుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి వాగ్దానము చేసెను. కుమారుడికి చేసిన వాగ్దానం కాదు, తండ్రి అయిన అబ్రహాముకు చేసిన వాగ్దానం. కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆయన వాగ్దానం చేశాడు. అతనికి వాగ్దానము ఇచ్చాడు, వాగ్దానము చేశాడు, వాగ్దానాన్ని పలికాడు, ఆ ఆశీర్వాదాన్ని పలికాడు, ఆ ప్రవచనాన్ని పలికాడు, ఆ ప్రొఫెటిక్ ప్రామిస్ని ఇచ్చాడు, ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. డిసెంబర్ 31వ తేదీ మన స్థానిక మందిరాల్లో ఇచ్చే వాగ్దానాలు లాంటివి కాదు అవి. వాగ్దాన కార్డు ఇచ్చాడని కాదు, వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దాన కార్డులు ఇచ్చే పాస్టర్ నమ్మదగినవాడు కాకపోవచ్చు. దేవుని స్తోత్రం. వాగ్దాన కార్డులు ఇచ్చే పాస్టర్ నమ్మదగిన వాడు కాదు, కానీ వాగ్దానము చేసిన దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి వాగ్దానాల కార్డులు ఇచ్చేటువంటి పాస్టర్లను కాదు, కానీ వాగ్దానం ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం విశ్వసిద్దాం. దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే శరీర ప్రకారము, అలాగైతే శరీర ప్రకారము అబ్రహాముకు ఏమి దొరికెను అని అంటాం. ఏం దొరకలేదా? దొరికాయి అబ్రహాముకి. అబ్రహాముకి ఎన్నో దొరికాయి. ఆ అధ్యాయంలోనే సుమారు 8 విషయాలు అబ్రహాముకు దొరికినట్లుగా అర్థం చేసుకోగలం. పిలిచిన వాడు అనేకమైన విషయాలు పొందుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు పిలువబడ్డావు, ఆ పిలుపుని అందుకున్నావు, పిలుపుకు స్పందించావు, నీకు అనేకమైన వాటిని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి నేను చదువుతున్నాను రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. ఏం దొరకలేదండి పాపం అని పౌలు గారు అనలేదు. దొరికాయి. ఏమేమి దొరికాయి అని తర్వాత 24 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ కూడా అబ్రహాముకి ఏదో దొరికింది. ఆయన తవ్వుతున్నప్పుడు, ఆయన అన్వేషిస్తున్నప్పుడు, ఆయన వెతుకుతున్నప్పుడు దొరికిందని కాదు, దేవుడు ఇచ్చాడు.
నువ్వు చేసే ప్రయత్నాలు ప్రయాస వలన కాదు, ఆయన తన కృపను బట్టి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి అనుగ్రహించే దేవుడు వాగ్దానాన్ని, ఆహ్వానాన్ని అనుగ్రహించాడని, రెండవది వాగ్దానాన్ని అనుగ్రహించాడని, మూడవది 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించెను. ఒక చిన్న విషయము. Then God entered into covenant with Abraham, which included the requirement of circumcision. So when he became the father of Isaac, he circumcised him 8 days after his birth. మొదటి భాగం, దేవుడు అబ్రహాముతో నిబంధనలోనికి ప్రవేశించెను. ఇది తర్జుమా. అరామిక్లోని ఆ తర్జుమా ప్రకారము దేవుడు, స్తోత్రం, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనగా అబ్రహాముకు అనుగ్రహించనని కాదు, కానీ దెన్ గాడ్ ఎంటర్డ్, ప్రవేశించాడు. ఎక్కడికి? ఇంటూ ద కోవెనెంట్ విత్ అబ్రహాం, అబ్రహాముతో చేసిన నిబంధనలోకి ప్రవేశించాడు. విచ్ ఇంక్లూడెడ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సర్కంసిషన్. దాంట్లో ఆ నిబంధనలో ప్రవేశించినప్పుడు ఆ నిబంధనలో సున్నతి అవసరమైన నిబంధన. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం, సున్నతి విషయమైన నిబంధన అని కాదు, సున్నతి అవసరమైన, సున్నతి చేయించాల్సినటువంటి ఆ నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. మూడవ విషయము, ఆయన నిబంధన అనుగ్రహించాడు. హి హస్ గివెన్ ఏ కోవెనెంట్. అబ్రహాముతో, మోషేతో, నోవహుతో, దావీదుతో, ఇలాగా దేవుడు చేసిన నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, అనగా తాను చెప్పాల్సిన మాటని వాగ్దానం చేశాడు. వాగ్దానానికి నిబంధనకి తేడా ఏంటంటే, వాగ్దానము నోటిపూర్వకమైనటువంటి, మౌఖికమైనటువంటి మాటతో, మాట ఆధారంగా ఉంటుంది. కానీ నిబంధన అలా కాదు. నిబంధన అనేది క్రియాత్మకమైనటువంటి ఒక సూచనతో కూడుకున్నటువంటి మాటగా ఉన్నది. ఇదిగో చిందించబడినటువంటి ఈ రక్తము సాక్షిగా, లేదా ఈ గొర్రెపిల్ల రక్తము సాక్షిగా, లేదు అంటే ఈ పావురం, లేదా ఇంకేదైనా కావచ్చు. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం వాటిని చూడలేదు. నిబంధనకి వాగ్దానానికి తేడా ఉంది అనేది నా మాటల యొక్క ఉద్దేశం. కాబట్టి మూడోది మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన దేవుడు అబ్రహాముకు నిబంధన అనుగ్రహించాడు. 4వ విషయము 7వ అధ్యాయము 10వ వచనం. యోసేపు విషయంలో రాయబడింది, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైనటువంటి ఫరో, రామ్సేస్ II అని చెప్పబడిన ఫరో ఎదుట, ఫరో సన్నిధిలో ఉన్నప్పుడు అతనికి అనుగ్రహించినందున. చాలండి సార్. మోషేకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? దయను జ్ఞానాన్ని అనుగ్రహించాడు. నీకు నాకు దయా జ్ఞానం అనుగ్రహించాలని చూస్తున్నాడు. అబ్రహాముకు ఆహ్వానాన్ని, వాగ్దానాన్ని, నిబంధనను అనుగ్రహించాడు. యోసేపుకు ఆయన దయను జ్ఞానాన్ని అనుగ్రహించాడు. 7వ అధ్యాయము 46వ వచనం. అక్కడ గమనిస్తే 7వ అధ్యాయము 46వ వచనం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అతడు అంటే ఎవరు అని ఆలోచిస్తే, అది దావీదు దినముల వరకు ఉండెను అని 45లో ఉంది. అనగా దావీదు దేవుని దయను పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రములను మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. దేవదూతల ద్వారా, ఎంతమంది దేవదూతలు ఏంటో మరి మనకు తెలియదు. పరలోకములోని ప్రతినిధుల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. అనగా దేవుడు మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు బాబు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. తర్వాత మనం ముందు చూస్తే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని, ఒక రాజ్యాంగాన్ని, ఒక ఆత్మ సంబంధమైన రాజ్యాంగాన్ని వారికి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. పరలోకపు రాజ్యాంగాన్ని ఆయన అనుగ్రహించాడు. అన్ని దేశాల వారికి రాజ్యాంగాలు ఉన్నాయి. అలాగే దేవుడు ఒక ఆత్మ సంబంధమైన రాజ్యాంగాన్ని, స్పిరిచువల్ స్తోత్రం, ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు.
రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట, ధర్మశాస్త్రాన్ని పొందారు కానీ దాని ప్రకారం నడవలేదు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. అనుగ్రహించే దేవుడు అబ్రహాముకి ఆహ్వానం, వాగ్దానం, నిబంధన అనుగ్రహించాడు. యోసేపుకు దయను జ్ఞానం అనుగ్రహించాడు. దావీదుకు దయను అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అలాగైతే దేవుడు మనకు కూడా అనేకమైన ఈవులను ఇచ్చి నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తర్వాత దైవజనులు మా సహవాసంలో ఉన్నటువంటి ఏరియా కోఆర్డినేటర్ అయినటువంటి పాస్టర్ జి సైమన్ గారు గమలపాలెం, వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం నిమిత్తమై జీవము కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు. నీ దాసులు చెప్పబడినటువంటి మాటల ద్వారా విన్నటువంటి నీ ప్రజలందరూ ఆయన దీవించబడటకు, ఆశీర్వదించబడటకు సహాయం చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.